రోహిత్ని వాడిని చెప్పమను. ఆ వంట చెప్పండి రా ఫస్ట్. షెఫ్ రాకేష్. నేను మీ రాహుల్ రాయల్. ఈ రోజు మీ ముగ్గురం కలిసి అద్భుతంగా మీకు రైస్ బౌల్స్. నాన్ వెజ్ ఉండాలి రా, మటన్ చూడు. మస్ట్ అండ్ షుడ్ అన్నావో ఏదో బూత్ లాగినిపించింది. మంచిగా రెసిపీని చూపెట్టబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే వీడియో చాలా ఎంగేజింగ్ గా, కామెడీగా, ఎనర్జెటిక్ గా, అలానే మీరు రెసిపీ మొత్తం చూసి హ్యాపీగా ఇంట్లోనే మీరు కూడా హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు, నవ్వుతూ కుకింగ్ కూడా చేసుకోవచ్చు. అలా ఉంటుంది ఈ వీడియో. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, నేను నిద్రపోతాను. వీడియో అంతా నువ్వే ఉండు, మేము ఎప్పుడు ఏంటి వాసన రావట్లేదు అంటే ఇదేం వండలేదా? ఓ, వాసన రాకుండా ఉండే వంటకాలు వండాడేమో. శభాష రావు, మంచిగా సెట్ చేసావు. మర్చిపోయా, మా ఫ్రెండ్స్తో పాటు మీరు కూడా నన్ను మిస్ అయ్యింటారు కదా. ఇక్కడ నుంచి కొత్త కొత్త రెసిపీస్తో, కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి. కిచెన్లోకి వెళ్ళిపోవాలి, వెంటనే ఏమున్నాయో తినేయాలి. ఏంటి కిచెన్లో ఉండాల్సిన స్టవ్ ఎక్కడ ఉంది? ఎక్కడైతే ఉందో ఏదో ఒకటి వండారుగా. వాడిపోయిన టమాటాలు, వాడేసిన గిరిట, వాడిపోయిన ఎర్రగడ్డలు. ఇక్కడ ఏదో వండినట్టున్నారులే. ఏంది ఇదే? రాత్రి మిగిలిపోయిన అన్నం. రాత్రి కూడా కాదు, నిన్న రాత్రి మిగిలిపోయిన అన్నం. వాసన కంటే ఎక్కువ దుర్వాసన వస్తుంది. ఈ చెఫ్ గారిని ఇంట్లో పెట్టి రోహిత్ గారి దగ్గర ఏదైనా వండించరా అంటే, రే రోహిత్ అయిపోయినా ఉండరా, నిద్రపోతున్నాడు. రోహిత్, ఏమో నిద్ర వస్తుందా? పోతున్నావా? నిన్ను తింటా. మధ్యాహ్నం 11 గంటలకి నన్ను తింటావా? అవంటారా? ఆ రూమ్ లో ఉన్నాడు. ఈ మాత్రం దాన్ని లేపాలా? మంచిగా నిద్రపోతుంటే వాళ్ళ దగ్గర వంటలు చెప్పారు అంటే నువ్వు వాడు ఒక రూమ్ లో పడుకొని బాధ చేస్తున్నారా? వంటోడా? ఉద్యోగం ఏంటంటే రూమ్ లో తెచ్చిపెట్టినా. నువ్వు ఉద్యోగానికి ట్రై చేసుకోకుండా ఇంట్లో జమ్మని పడుకోండవరా, ఫ్యాన్లు ఏసీలు వేసుకొని నీ వస్తాను ఉండరా. ఈడేంటి మధ్యాహ్నం 11 గంటలకు దుండు దొంగలేస్తున్నాడు. తాజ్ కృష్ణ, తాజ్ బంజారా, ఐటీసీ కోహినూర్, చెఫ్ రాకేష్. ఏం బా చెఫ్, అక్కడెక్కడో ఉంటే మా ఇంటికి తెచ్చి పెట్టుకున్నాం. ఏడు కూడా మధ్యాహ్నం 11 గంటల దాకా కాలు పనుకున్నాం అనుకో. అంత పెద్ద పెద్ద హోటల్స్ లో చెఫ్ కాదు, ఏ పెళ్ళిళ్ళకి పెద్ద మంది ఫంక్షన్లు చేసుకుంటారే ఆ వంటోడు అవుతావు. పా పొద్దునే ఏంది బ్రో నీ లొల్లి? ఏం కావాలో చెప్పు, వండి పెడతా. అట్లన్నా బాగుంది. నాకు మంచి మంచి రైస్ ఐటమ్స్ కావాలి బ్రో లంచ్ కి. రైస్ బాల్ చేసి పెట్టినా? నాన్ వెజ్ కంపల్సరీ బా. అక్క నువ్వు త్వరగా వెళ్ళి ఫ్రెష్ చేసరా. చెఫ్ మన బడ్జెట్ తెలుసు కదా, అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలా. తెలుసు బ్రో, కుమ్మేస్తా. త్వరగా రా బా చెఫ్. అందరినీ నిద్ర లేపేసాను బా. మీరు వీడియో చూస్తూ ఉండండి. మా ఆర్డర్ రాగానే మంచి మంచి రెసిపీస్ బడ్జెట్ ఫ్రెండ్లీగా చేస్తాడు. మీరు కూడా మీ ఇంట్లో ఈజీగా చేసుకునేయచ్చు. ఓకేనా? మన చెఫ్ రాగానే రెసిపీ స్టార్ట్ చేయొద్దా? మీరు జాగ్రత్తగా గమనించండి, పప్పు ఉప్పు అన్ని ఏమేమి వేస్తున్నాడని. ఏంటమ్మా కొత్త రూమ్ ఆ రూమ్ లో చెఫ్ ఉంటాడు, పిలువు ఒకసారి వెళ్ళి. బ్రో షెఫ్ రాకేష్. బ్రో సూపర్ బ్రో. ఏంటి బ్రో టోపీ, సూటు, కోటు ఏంటి బ్రో అసలు? భుజం మీద చెయ్యి వేయకూడదు. కాస్ట్యూమ్ మారింది, ప్రొఫెషనల్ మారింది. నువ్వేదో రైస్ బౌల్స్ కావాలన్నావు కదా, సాంబార్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్ చేసేసుకుందామా? చేసేసుకుందాం బ్రో. సూట్ బాగా సెట్ అయింది బ్రో. మాటలు సెట్ అవ్వాలి నీకు. చేయాలా వద్దా? బ్రో చేయను బ్రో, సారీ, ఊరికి జోకు.
అవుతుందా? థ్యాంక్స్ రాకేష్ బాయ్, అన్ని రెడీగా పెట్టేశావు. ఏ రోహిత్ త్వరగా రారా, అయిపోయింది అక్కడ వంట. బాయ్ నేను ఫస్ట్ అయితే నేను సాంబార్ రైస్ ట్రై చేస్తా బాయ్. నేను వచ్చేసా కొంచెం సేపు కూడా ఆగలేవా రాహుల్? అద్దరిపోయింది అంతే. రాకేష్ బాయ్ స్పైసెస్ కానీ కారం కానీ ఉప్పు అన్ని చాలా బాగుంది, చాలా బాగా సెట్ అయ్యాను అన్ని. వావ్, చూడడానికి అంత కలర్ఫుల్ గా ఉన్నాయి. అసలు ఏమేం చేశారు ఈ రోజు? రైస్ బౌల్స్ చేసాం రా, సాంబార్ రైస్, జీరా రైస్, దాంతో పాటుగా పెరుగు రైస్. ఓ దాంతో పాటు నాన్ వెజ్ ఇది నా కోసం చేశాడు. చికెన్ ఫ్రై, అప్పడాలు కూడా ఉన్నాయి. అది నీకోసమే. లేదు, నేను చికెన్ ఫ్రై వేసుకొని తింటాను. సో టేస్ట్ చేద్దాం. రాకేష్ భాయ్ గుమ్మగుమ్మలు అడిపోయే సాంబార్ రైస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఎలా ఉంది బ్రో టేస్ట్? బ్రో సాంబార్ రైస్ చాలా బాగుంది బ్రో. నాకు మామూలుగా సాంబార్ రైస్ అయినా దాల్ రైస్ అయినా ఇప్పుడు మనం ఎక్కడైనా హోటల్స్ లోకి వెళ్ళినప్పుడు గట్టిగా చేసి ఇచ్చేస్తారు కదా, అలా నచ్చదు. కొంచెం లూజ్ గా ఉంటే తినడానికి బాగా చక్కగా చాలా బాగుంటది. నువ్వు లూజే, చికెన్ అన్న టైట్ గా ఉంది అని అన్నాం అనుకున్నాను రా. సాంబార్ అన్నం లూజ్ గా ఉంటేనే ఇష్టం. సాంబార్ అన్నం లూజ్ గా ఉంటే ఇష్టమా గట్టిగా ఉంటే ఇష్టమా మీరే కామెంట్ చేసి చెప్పండి. ఇటు పక్క జీరా రైస్ ఉంది, డాబాలో ఉంటుంది కదా జీరా రైస్. మనం ఎప్పుడైనా కొంచెం ఫుడ్ హెవీ అయినప్పుడు డాబా జీరా రైస్ నాకు చాలా ఇష్టం. ఆ డాబాలో చేసిన ఫ్లేవర్ కొడుతుంది, చాలా బాగుంది. అండ్ కర్డ్ రైస్ కూడా అయితే మంచిగా ప్రోమోగ్రానైట్ తో కొత్తిమీరతో అబ్బబ్బబ్బబ్బబ్బా. మనమే చెప్పాం లాస్ట్ లో ప్రోమోగ్రానైట్స్. అయినా కానీ రాహుల్ ఓ మంచి చెఫ్ని తీసుకురమ్మంటే ఏ క్లాస్ చెఫ్ని పట్టుకొని వచ్చాడు మా రాకేష్ భాయ్. అసలు ఏ రెసిపీ అయినా టక 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 అని చిటికలో చేస్తాడు. అది కాంటినెంటల్ అయినా, మెక్సికన్ అయినా, ఇండియన్ అయినా, దాబా స్టైల్ అయినా, దేశీ స్టైల్, అది ఏదైనా మీరు అడగండి కామెంట్స్ లో, మీకు ఏ రెసిపీ కావాలో అది చిటికలో చేసి చూపిస్తాడు. రోహిత్ భాయ్ నాకు ఇప్పుడే ఒక డౌట్ వచ్చింది. అసలు చెఫ్లకు నచ్చిన ఐటమ్ అంటూ ఏముండదు అనుకుంటా నాకు తెలిసి. ఐటమ్ తెలుసు అంటే నచ్చలేమో. ఎందుకనంటే మనకు నచ్చింది మన ఇంట్లో చేస్తారు, అదే తింటాం మనం. నచ్చింది వద్దని చెప్పేది. చెఫ్ అట్లా కాదు కదా, అన్ని రకాలు చేయాలి, అందరికి నచ్చినవి చేయాలి, ఏది అడిగితే అది చేయాలి. అన్ని నచ్చే ఉంటాయి నాకు తెలిసి. మన ఇన్ఫినిటమ్ ఫుడ్ లో మనం ఒక రెసిపీస్ కుకింగ్ ఇప్పుడు కొంపలో కొంపటి ఇలాంటి ఒక చక్కటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. గుడ్ ఐడియా. దానికి ఓ మంచి చెఫ్ దొరికేడు ఓకే, యాంకర్ ఒకరు ఉంటే బాగుంటది అని నాకు అనిపిస్తుంది. నువ్వు ఉండవు కదా మళ్ళీ యాంకర్ ఎందుకు? అంటే నేనున్నాను కానీ రోహిత్ పాసిబిలిటీ అని మనకి ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దాన్ని మెయింటైన్ చేయాలి. అక్కడ పనులు ఇక్కడ పనులు అన్ని పనులు ఎక్కువ అయిపోతున్నాయి. అందుకని నాతో పాటుగా ఇంకొక యాంకర్ కావాలి నాకు. ఎవరైనా ఒక యాంకర్ దొరికితే ఖతర్నాక్ షోతో తిరిగి వస్తాను నేను, తెలుసా? టక్కని మంచి షోతో వస్తాను మేము. ఓ మంచి యాంకర్ సెట్ చేయి రాహుల్. ఎందుకు యాంకర్ కనిపిస్తున్నారు? పర్ ఎపిసోడ్ 3000 ఇద్దాం అనుకుంటున్నాం యాంకర్ కి. 3000 తక్కువ. ప్రెసెంట్ ఉన్న బడ్జెట్ లో 3000. నాకు తెలిసిన ఒక చాకు లాంటి కుర్రోడు, కత్తిలాగా ఉండేది కుర్రోడు తెలుసా? అంటే రాహుల్ నార్మల్ యాంకర్ అయితే జస్ట్ మాట్లాడితే చాలు, కానీ ఫుడ్ లో యాంకరింగ్ అంటే ఫుడ్ చేయాలా? ఫుడ్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఇతను చేస్తుంటే ఆ విధానాన్ని ఆడియన్స్ కి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, టేస్ట్ చేసి ఫుడ్ ఎలా ఉందని చెప్పగలగాలి. అరే అసలు ఆ కుర్రోడు చిన్నప్పటి నుంచి ఫుడ్ లోనే బతికాడరా, ఫుడ్ తోనే బతికాడరా. ఓకే రాహుల్, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను నమ్ముతాను. మన నెక్స్ట్ ఎపిసోడ్ కి తీసుకుని వచ్చేసామంటే ఒకసారి డెమో వేద్దాం, ఎలా ఉన్నాడు ఏంటి అనేది చూద్దాం. లాస్ట్ ఒక మాట ఆయన గురించి చెప్పాలి అంటే, ఎంత చాక్లెట్ కుర్రోడు అంటే ఆ మనిషితోనే ఆనియన్స్, టమాటోస్, వెజిటేబుల్స్ కూడా కోసుకోవచ్చు, అంత చాకు.
ఎక్కువ ఎలివేషన్ ఇచ్చినట్టున్నా బట్ కుర్రాడు చాలా మంచివాడు. నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి, సర్ప్రైజ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. ఎస్, అంతవరకు ఇది ఇవాళ మన రెసిపీస్. మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. ఇంకా నుంచి మన ఇన్ఫినిటమ్ ఫుడ్ లో పెద్ద వీడియోస్ తో కూడా మేము వచ్చేస్తాం. సో తప్పకుండా మన వీడియోస్ రెగ్యులర్ గా మీరు చూస్తూ ఉండాలి, మీకు కనిపిస్తూ ఉండాలంటే మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయాలి. Do subscribe to Infinite Food.